ఈరోజు మన ముందు ఒక చాలా క్లిష్టమైన ప్రశ్న ఉంది. హ్మ్. ఒక సామాజిక నాయకుడు తన కష్టంతో, తన తెలివితో వందల కోట్ల ఆస్తిని సృష్టించానని బలంగా చెప్తున్నారు. అవును. కాని అదే సమయంలో ఆ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత లేదని, అంతా ఆయన గుప్పితోనే ఉందని, సమాజానికి జరగాల్సిన మేలు జరగడం లేదని ఆ, చాలా తీవ్రమైన ఆరోపణలొస్తున్నాయి. కరెక్ట్. ఇది కేవలం డబ్బుకు, భూమికి సంబంధించిన గొడవ కాదు. కాదు కదా. అస్సలుగాదు. ఒక సామాజిక వర్గం తమ భవిష్యత్తు కోసం కూడబెట్టుకున్న ఆస్తులను ఎలా కాపాడుకోవాలి, ఆ, వాటిని నడిపించే నాయకుడికి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ఎక్కడ హద్దులు గీయాలి అనే చాలా మౌలికమైన ప్రశ్నలు ఈ వివాదం కేంద్రంలో ఉన్నాయి. సరే. ఈరోజు మనం తెలంగాణ కురుమ సంఘంలో దాని అధ్యక్షుడు యజ్ఞే మల్లేశం గారి చుట్టూ అల్లుకున్న ఈ వివాదాన్ని మన దగ్గరున్న యూట్యూబ్ ప్రసంగాలు, బహిరంగ లేఖల ఆధారంగా కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ముందుగా ఈ వివాదం ఒక్కసారిగా ఇలా బయటకు ఎలా వచ్చింది? అసలు ఈ నిప్పు రాజుకోవడానికి కారణమైన ఆ చిన్న సంఘటనేంటి? ఈ మధ్యే రంగారెడ్డి జిల్లా కురుమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సభ జరిగింది. ఓకే. అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు యగ్గే మల్లేశం గారు వేదిక మీద ప్రసంగిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో సభలో ఉన్న మహేశ్వరానికి చెందిన బాలయ్య అనే ఒక సీనియర్ నాయకుడు లేచి నిలబడ్డారు. ఆ నిలబడి సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగారు. ఏం చేశారు? ఒక్క ప్రశ్నేనా? ఏం చేశారు అని? అంతే. ఆ ఒక్క ప్రశ్నే. దానికి ఇంత గొడవ జరిగిందా? అక్కడే అసలు విషయం ఉంది. ఆ ఒక్క ప్రశ్నకు మల్లేశం గారు నుంచి వచ్చిన ప్రతిస్పందన అది మామూలుగా లేదు. అంటే ఆయన చాలా ఆవేశానికి లోనయ్యారు. తన కష్టాన్ని, త్యాగాన్ని వివరిస్తూ ప్రశ్నించిన వ్యక్తిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హ్మ్, ఆ ఆవేశంలో మన దగ్గరున్న ట్రాన్స్క్రిప్ట్ ప్రకారం నా ఈళ్లు వదిలిపెట్టి మీ ఇంటికాడ సేవ చేయాలనా, ముడ్డిగడగాలనా వంటి చాలా హ్మ్. పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఓ, ఒక చిన్న ప్రశ్నకే అంత ఆవేశం, అంత ఉద్వేగంతో కూడిన సమాధానమొచ్చిందంటే? అవునవును. అంటే ఆ ప్రశ్న పైపైన కనిపించే మంచుకొండ కొన మాత్రమే. దాని కింద అసలు సమస్య ఇంకేదో పెద్దదే ఉంది. అదేంటో మన సోర్సెస్లో స్పష్టంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఆ అసలు సమస్యే మన్సూరాబాద్లోని సంఘం భూమి వ్యవహారం. ఈ వివాదానికంతటికీ కేంద్రబిందువు అదే. సరే, అయితే ఈ మన్సూరాబాద్ భూమి కదేంటో కొంచెం వివరంగా చెప్పండి. అందరి వేళ్లూ ఈ స్థలం వైపే చూపిస్తున్నాయి. మన దగ్గరున్న సుభాష్ మంత్రి అనే వ్యక్తి రాసిన బహిరంగ లేఖ ప్రకారం మన్సూరాబాదులో సంఘానికి 3 ఎకరాల 20 గుంటల విలువైన భూమి ఉంది. 3 ఎకరాల 20 గుంటలు? అవును. అందులో దాదాపు 2 ఎకరాల 30 గుంటల భూమిని బిర్లా ఓపెన్ మైండ్స్ అనే ఒక ప్రైవేట్ అంతర్జాతీయ పాఠశాలకు చాలా సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్కు లీజుకు ఇవ్వడం, దానిలో తప్పేముంది? సంఘానికి ఆదాయం వస్తుంది కదా. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ కనిపిస్తోంది. ఇది కేవలం భూమిని లీజుకిచ్చే గొడవ కాదు. ఒక సామాజిక ఆస్తిని సోషల్ సర్వీస్ మోడల్లో వాడాలా, అంటే హాస్టల్ కట్టాలా, లేక కార్పొరేట్ మోడల్లో వాడి, అంటే లీజ్కిచ్చి డబ్బు సంపాదించాలా? ఓకే. ఈ 2 వేర్వేరు ఫిలాసఫీల మధ్య పోరాటమిది. మల్లేశం గారు రెండో దారిని ఎంచుకున్నారు. కాని అందులో పారదర్శకత లేకపోవడమే అసలు సమస్య అని విమర్శకులంటున్నారు. ఆ, పారదర్శకత లోపమేంటి? అంటే వాళ్ళ ఆరోపణలేంటి కుతీగంగా? ప్రధానంగా 2 ఆరోపణలున్నాయి. మొదటిది ఆర్థికపరమైనది. డబ్బుకు సంబంధించి. అవును. ఆ ప్రాంతంలో ప్రస్తుతం గజం ధర సుమారు 25,000 రూపాయల పైనే ఉంది. అంటే అది 100 కోట్ల విలువైన ఆస్తి. అంతటి విలువైన భూమికి సంఘానికొస్తున్న లీజ్ ఆదాయం చాలా చాలా తక్కువని. ఎంత తక్కువ? ఆ లెక్కలు వాళ్లు బయటపెట్టడం లేదు. అదే సమస్య. అందుకే ఈ ఒప్పందం వెనుక భారీ అవినీతి జరిగిందని వాళ్లు ఆరోపిస్తున్నారు. సరే, ఇది మొదటిది. రెండో ఆరోపణేంటి? రెండోది నైతికపరమైనది. అసలు ఆ భూమిని కొన్న ఉద్దేశమేంటి? హైదరాబాద్కు చదువుకోవడానికి, ఉద్యోగాలు వెతుక్కోడానికి వచ్చే పేద కురుమ విద్యార్థులు, యువత కోసం ఒక హాస్టల్ నిర్మించడం. ఓకే. ఆ అసలు లక్ష్యాన్ని పక్కనపెట్టి లాభాపేక్షతో నడిచే ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. అయితే యజ్ఞమల్లేశం గారు తన ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు కదా, నా దగ్గరకొచ్చినోనికి ప్రతివోనికి పనిచేసి పెట్టినా అని, గరీబు పిల్లలకు అందల చదువుకునేటందుకు సీట్లిప్పిస్తున్నా అని కూడా అన్నారు. అంటే సహాయం అందుతోంది కదా. సహాయం అందుతోందా లేదా అన్నది కాదిక్కడ ప్రశ్న. మరి ఏంటి? అది ఎలా అందుతోందన్నదే అసలు సమస్య. సుభాష్ మంత్రి తన లేఖలో ఇదే విషయాన్ని చాలా బలంగా ప్రస్తావించారు. ఒక సామాజిక వర్గం మొత్తం ఒక వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం సరైన వ్యవస్థ కాదు. అంటే ఒక సిస్టమ్ ఉండాలంటున్నారు. ఎగ్జాక్ట్లీ. విమర్శకుల డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది.
అందరికీ వర్తించే ఒక స్పష్టమైన పారదర్శకమైన విధానముండాలి. అంటే ఆ స్కూల్తో ఒప్పందం ప్రకారం కురుమ సంఘానికి ప్రతి ఏటా ఎన్ని సీట్లొస్తాయి, ఫీజులో ఎంత శాతం రాయితీ ఇస్తారు, అర్హతలేంటి, అవును, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, వచ్చిన దరఖాస్తుల నుంచి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఈ నియమాలన్నీ రాతపూర్వకంగా అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక కమిటీ పారదర్శకంగా ఎంపికలు జరపాలి. ఓకే. అంతేగాని అధ్యక్షుడి దగ్గరికి వెళ్తే ఆయనకు నచ్చితే ఆయనకు తెలిసిన వారికే సీట్లు రావడం అనేది పక్షపాతానికి, వ్యక్తిగత ప్రయోజనాలకు దారితీస్తుందనేది వారి గట్టి వాదన. అది వినడానికి చాలా రీజనబుల్గా ఉంది. కానీ వాస్తవంలోకి వస్తే ఒక పెద్ద వ్యవస్థను, కమిటీని నడపడం కంటే నాయకుడి దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది అనే విధానం చాలామందికి సులువుగా అనిపించవచ్చు కదా. మంచి పాయింట్ అడిగారు. ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న. అవును, వ్యవస్థను నిర్మించడం, నడపడం కష్టం. కానీ దానివల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయి. ఎలా? వ్యక్తిగత జోక్యం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నంతవరకే వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యక్తి తర్వాత ఎవరు? పైగా ఆ వ్యక్తి సిఫార్సు ఎవరికి దక్కుతుంది? నిజంగా అర్హులైన పేదవాడికా లేక నాయకుడికి దగ్గరగా ఉన్నవారికా అనే ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఈ కేసులో ఎన్ని సీట్లిప్పించారో డేటా బయటపెట్టమనడిగినా మల్లేశం గారు నా దగ్గరకొచ్చిన వాళ్లకిచ్చాను అని మాత్రమే చెప్పడం ఈ అనుమానాలకింకా బలం చేకూరుస్తోంది. సరే, ఇవన్నీ విమర్శకుల వాదనలు. కాని ప్రతి కథకు రెండు కోణాలుంటాయి. యజ్ఞ మల్లేశం గారి వైపు కథేంటి? ఆయన తనంతాను ఎలా సమర్థించుకుంటున్నారు? ఆయన వాదన కూడా అంతే బలంగా ఉంది. ఆయన తన ప్రసంగంలో చెప్పిన దాని ప్రకారం తాను సంఘం బాధ్యతలు చేపట్టకముందు సంఘం పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అవునా? అవును. ఒక చిన్న ముస్లిం స్కూల్కే పరిమితమయ్యి ఉండేదట. తాను వచ్చాకే 12 కోట్లు పెట్టి ఈ స్థలం కొని దాన్నిప్పుడు 100 కోట్ల ఆస్తిగా మార్చానని చెబుతున్నారు. ఒక్క నిమిషం. 12 కోట్లు? ఆ రోజుల్లో అది చాలా చాలా పెద్ద మొత్తం. అంత డబ్బు సంఘానికెక్కడ్నించొచ్చింది? దాని గురించి కూడా ఆయన వివరించారు. డొనేషన్లు, చిట్టీల ద్వారా కొంత నిధులు సేకరించామని. మన్సూరాబాద్లో కొన్న స్థలంలో కొన్ని ప్లాట్లను సభ్యులకే తిరిగి అమ్మగా గజానికి 6 రూపాయల చొప్పున లాభం వచ్చిందని, ఆ లాభంతోనే ఈ నిధులు సమకూర్చామని చెప్పారు. ఇదంతా తన వ్యాపార తెలివితేటలతోనే సాధ్యమైందని ఆయన వాదన. అంటే కేవలం ప్లాట్లో అమ్మగా వచ్చిన గజానికి 6 రూపాయల లాభంతో 12 కోట్లు సమకూర్చడమనేది ఆ లెక్క కొంచెం తేడాగా అనిపిస్తోంది. ఖచ్చితంగా విమర్శకులు అదే పాయింట్ పట్టుకున్నారు. అందుకే సుభాష్ మంత్రి తన మరో లేఖలో మల్లేశం గారు ఒకప్పుడు సంఘానికి భూమి అమ్మిన బ్రోకర్ మాత్రమే అని. బ్రోకరా? అవును. అంతేకాదు, గజానికి 30 రూపాయల కమిషన్ తీసుకున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఓ. సో ఒకవైపు మల్లేశం గారు తాను సంఘం కోసం లాభం సంపాదించానని చెబితే, మరోవైపు విమర్శకులు ఆయన సంఘం నుంచే కమిషన్ తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఒకే సంఘటనకు 2 పూర్తి భిన్నమైన కథనాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆయన వాదనలో ఒక పాయింటుంది. తాను రాకముందు సంఘం బలహీనంగా ఉందని అంటున్నారు. ఆ కాలంలో ఇలాంటి సామాజిక సంఘాల పరిస్థితి నిజంగా ఎలా ఉండేది? చాలా వరకు ఆయన చెప్పిన దాంట్లో నిజముంది. 90లలో 2000 ప్రారంభంలో చాలా సంఘాలకు హైదరాబాదులో విలువైన ఆస్తులున్నా వాటిని నిర్వహించే వ్యవస్థగాని, ఆదాయం తెచ్చే ప్రణాళికగాని ఉండేవి కావు. చాలా ఆస్తులు అన్యక్రాంతమవడం లేదా నామమాత్రపు అద్దెలతో ఉండిపోవడం చాలా సాధారణం. ఆ నేపథ్యంలోంచి చూస్తే అప్పు చేసి అయినా సరే 12 కోట్లు పెట్టి భూమి కొని దాన్ని 100 కోట్ల ఆస్తిగా మార్చడమనేది ఒక పెద్ద ఆర్థిక విజయం కిందే లెక్క. తన వ్యక్తిగత త్యాగం గురించి కూడా ఆయన చాలా బలంగా చెప్పారు. అవును. సంఘం పనుల కోసం తన సమయం, తన సొంత డబ్బు వెచ్చిస్తున్నానని, తెల్లవారుజామున 4 గంటలకు లేచి కర్ణాటక వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసింది కూడా సంఘం పనుల కోసమేనని, తన వ్యక్తిగత పనుల కోసం కాదని స్పష్టం చేశాడు. అంతేకాదు, మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో కోకాపేటలో 10 ఎకరాల స్థలం 10 కోట్ల రూపాయలు సాధించి దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం కట్టించానని. ఆ భవనం గురించి కూడా చాలా చర్చ జరుగుతోంది కదా. అవును. దాని ప్రొసీడింగ్స్ పత్రాలు రావడం లేదని, తాను బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి రావాల్సి వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు. కాని విమర్శకులు ఈ వాదనను కూడా వదలడం లేదు. సిద్ధరామయ్యను కలిసింది తన ఎమ్మెల్సీ పదవి కోసం లాబీయింగ్ చేయడానికేనని ఆరోపిస్తున్నారు. అవును. ప్రతి వాదనకు ఒక ప్రత్యారోపణ ఉంది. అందుకే ఈ వివాదం ఇంత జటిలంగా మారింది. సరే, ఒకవైపు ఇంత పెద్ద గొడవ,
పారదర్శకత లేదనే ఆరోపణలు. ఇలాంటి సమయంలో సాధారణంగా నాయకులు డిఫెన్స్లో పడతారు. కాని ఇక్కడ మల్లేశం గారు దానికి పూర్తి భిన్నంగా ఇంకో పెద్ద కొత్త ప్రాజెక్టును ప్రకటించారు. ఇది చాలా ఆసక్తికరమైన వ్యూహం. అవును, అదే గోపన్పల్లిలో కట్టబోయే ఒక బ్రహ్మాండమైన అంతర్జాతీయ పాఠశాల. దీనిని మనం పెద్ద చిత్రంలో వైది చూడాలి. ఎలా? ఒకవైపు ఇప్పటికే ఉన్న బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాల లీజ్ వ్యవహారంలో పారదర్శకత లేదని ఆరోపణలున్నాయి. ఎంతమంది కురుమా విద్యార్థులకు ప్రయోజనం చేకూరిందనే దానిపై స్పష్టమైన లెక్కలు లేవు. అంటే ఆ పాత అనుభవం దృష్ట్యా ఈ కొత్త అంతర్జాతీయ పాఠశాల ప్రాజెక్టుపై కూడా సహజంగానే సందేహాలు వస్తున్నాయి. ఇది కూడా బిర్లా స్కూల్ పార్ట్ 2 అవుతుందేమోనని భయపడుతున్నారా? ఖచ్చితంగా. విమర్శకులు అదే అంటున్నారు. ఇది చరిత్ర పునరావృతమవ్వడమే అని వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ల ఆరోపణ ఇంకా సూటిగా ఉంది కదా. అవును, మన దగ్గరున్న సోర్సెస్ ప్రకారం వారి ఆరోపణ ఇంకాస్త తీవ్రంగా ఉంది. ప్రభుత్వం దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం కోసమిచ్చిన భూమిని, కోకాపేటలోని భూమి, అదే దాన్ని తాత్కాలికంగా కురుమా విద్యార్థుల హాస్టల్ కోసం కేటాయించిందని, కాని ఇప్పుడు ఈ కొత్త అంతర్జాతీయ పాఠశాల ప్రకటన వెనుక అసలు ఉద్దేశం ఆ భవనాన్ని, ఆ స్థలాన్ని నారాయణ వంటి మరో పెద్ద ప్రైవేట్ విద్యాసంస్థకు లీజుకు కట్టబెట్టే ప్రయత్నమే అని వారు ఆరోపిస్తున్నారు. అంటే బిర్లా స్కూల్ అనుభవాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ ఇక్కడ కూడా అదే జరుగుతుందని వారి వాదన. ప్రభుత్వ భూమిని అసలు ఉద్దేశానికి విరుద్ధంగా వ్యాపారానికి వాడుకుంటున్నారని అంటున్నారన్నమాట. అవును, వారి వాదన చాలా స్పష్టం. ప్రభుత్వం ఆ భూమిని ఇచ్చింది వ్యాపారం చేయడానికి కాదు, కురుమ సమాజంలోని పేద విద్యార్థులకు హాస్టల్, విద్యా సౌకర్యాలు కల్పించడానికి. దాన్నిలా ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ఇచ్చినా బిర్లా స్కూల్ ఒప్పందంలాగే ఇది కూడా రహస్యంగా ఉంటుందా? మళ్లీ అవే ప్రశ్నలు. సంఘానికి ఎన్ని ఉచిత సీట్లొస్తాయి, కురుమ యువతకు ఎన్ని ఉద్యోగాలిస్తారు అనే దానిపై స్పష్టమైన రాతపూర్వకమైన ఒప్పందం ఉంటుందా? ఉంటుందా? లేక ఇది కూడా అధ్యక్షుడికి దగ్గరున్నవారికి మేలు చేకూర్చే మరో వ్యవహారంగా మిగిలిపోతుందన్నది వారి ప్రధాన ఆందోళన. అంటే ఇది సంఘం ఆస్తులను ఎలా ఉపయోగించాలనే దానిపై ఉన్న రెండు భిన్నమైన దృక్కోణాల మధ్య ఘర్షణగా మళ్లీ మనకు కనిపిస్తోంది. అవును, ఒకవైపు హాస్టళ్లు, స్టడీ సర్కిల్స్ వంటి ప్రత్యక్ష సేవలు అందించి సమాజంలోని అట్టడుగు వర్గాలకు నేరుగా ఉచితంగా ప్రయోజనం చేకూర్చాలనేది విమర్శకుల వాదన. మరోవైపు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చి ఆదాయం సంపాదించి సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనేది మల్లేశం గారి ఆలోచనా విధానంలా కనిపిస్తోంది. కాని సమస్య ఎక్కడొస్తోంది? సమస్యల్లా ఈ రెండో మార్గంలో పారదర్శకత, జవాబుదారితనం లోపించినప్పుడు ఆ ప్రయోజనం సమాజానికి కాకుండా కొద్దిమందికే దక్కుతుందనే భయం ఏర్పడుతోంది. కాబట్టి మనం మొదట అనుకున్నట్లు ఇది కేవలం ఒక వ్యక్తిగత దూషణల గొడవ కాదు. అస్సలు కాదు. ఇది నాయకత్వ శైలి, జవాబుదారీతనం మరియు ఒక సామాజిక వర్గం యొక్క 100 కోట్ల ఆస్తుల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మౌలికమైన చర్చ. ఒకవైపు యజ్ఞమల్లేశం గారు తాను ఎంతో కష్టపడి రిస్క్ తీసుకుని సంఘాన్ని ఆర్థికంగా నిలబెట్టానని, ఆస్తులను సృష్టించానని వాదిస్తున్నారు. ఆయన్ని ఒక సీఈఓలాగా చూడొచ్చు. మరోవైపు విమర్శకులు, మీరు సీఈఓ కావచ్చు, కానీ ఇది మీ ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది ఒక సామాజిక ట్రస్ట్. ఇక్కడ ప్రతి పైసాకు లెక్క చెప్పాలి, ప్రతి నిర్ణయంలో పారదర్శకత ఉండాలి అని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధిలో పారదర్శకత కొరబడిందని, విధానాలు వ్యక్తికేంద్రీకృతంగా ఉన్నాయని, దీనివల్ల సమాజానికి పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. అవును, ఈ మొత్తం చర్చ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది. దీని గురించి శ్రోతలు కూడా ఆలోచించాలి. ఒక సామాజిక వర్గం తమ ఆస్తులను ఒక నాయకుడికి అప్పగించినప్పుడు ఆ నాయకుడి వ్యాపార దక్షతకు, జవాబుదారీతనం లేని అధికారానికి మధ్య ఉన్న గీతను ఎలా గీయాలి? మంచి ప్రశ్న. తమ నాయకులు తమకు యజమానులు కాకుండా తాము నమ్మకంతో అప్పగించిన ఆస్తికి సేవకులుగా, ధర్మకర్తలుగా ఉండేలా ఒక సమాజం ఎలాంటి వ్యవస్థలను నిర్మించుకోవాలి?